ఇది మోటో G57 పవర్. ఈ మొబైల్ ఒక 13,000 రిలీజ్ చేస్తున్నారు. ఈ 13,000 కి ఈ మొబైల్ బాగుందా, దీంట్లో ఏమైనా బొక్కలు ఉన్నాయా, ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ జితేష్ తెలుగు. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఇది మొబైల్ ఫోన్ 33 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఈ బాక్స్ లో బ్యాక్ కవర్ ఇవ్వట్లేదు అండ్ ఆల్సో దీని స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వట్లేదు. బడ్జెట్ లో ఇవి ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవి కూడా స్కిప్ చేస్తున్నారు ఈ మధ్య. కనీసం బడ్జెట్ మొబైల్స్ కన్నా ఇవ్వాలి. నెక్స్ట్ ఈ మొబైల్ డిజైన్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా లెదర్ ఉంటది. ఇది వేగాన్ లెదర్ ఫినిష్, సైడ్ ప్లాస్టిక్ తో వస్తుంది. ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఈ పేర్లు పలకడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాయి. మీకు మొత్తం 3 కలర్స్ నేను స్క్రీన్ మీద వేసే చూడండి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ కూడా ఉంది. 8.6 mm థిక్నెస్ ఉంటది. 210 గ్రామ్స్ వెయిట్ ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బానే ఉంది. అండ్ ఈ మొబైల్ IP64 రేటింగ్ తో వస్తుంది. జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అంతే. దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఆ డిస్ప్లే ఓకేనే, మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. 1050 నిట్స్ HBM తో వస్తుంది, హై బ్రైట్నెస్ మోడ్ తో. మరీ ఎక్కువ సన్లైట్ ఉంది అనుకోండి, అప్పుడు కనబడడం కష్టం, కానీ నార్మల్ గా అయితే బాగుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు. నెక్స్ట్ ఈ మొబైల్ లో హైలైట్ సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. దాంట్లో డాల్బీ అట్మాస్ కూడా యూజ్ చేశారు అండ్ హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకోటి మనం అన్ని మొబైల్స్ లో మిస్ అయ్యే 3.5 mm జాగ్ కూడా ఉంది. ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్. మోటో వాళ్ళే ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు ఈ ప్రాసెసర్ ని. నార్మల్ గా ఒక 13,000 లో చాలా మంచి ప్రాసెసర్ ఇది. మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రైస్ కి మీకు జస్టిఫై చేస్తుంది. మీరు గేమ్స్ ఆడతాం అనుకుంటే ఈ మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ కి సెట్ కాదు. మీకు 13,000కి ఏ మొబైల్ లో గేమ్స్ కి సెట్ కావు. అలానే ఈ మొబైల్ కూడా సెట్ కాదు. ఏదో క్యాండీ క్రష్ ఇలాంటి వాటికి అయితే ఓకే, కానీ BGMI ఇలాంటివి అయితే సెట్ కావు. అండ్ నార్మల్ యూస్ లో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, అంతా బాగుంది. ఇంకా బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్ యూస్ చేశారు. LPDDR4X RAM యూస్ చేశారు. UFS 2.2 సపోర్ట్ తో వస్తుంది. కెమెరాస్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT600 సెన్సార్ యూస్ చేశారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఇంకోటి కెమెరాలా కనిపిస్తుంది కానీ అది కెమెరా కాదు, 2-in-1 లైట్ సెన్సార్ అది. దీని వల్ల యూజ్ ఏంటంటే బయట లైటింగ్ కండిషన్ ని బట్టి ఇక్కడ ఫోటోస్ ప్రాసెసింగ్ చేస్తుంది. మీరు ఫోటో తీసేటప్పుడు బయట లైట్ ని బట్టి కలర్స్ ని అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మామూలు ఫోటోస్ విషయానికి వస్తే ఆ ప్రైస్ లో బానే వస్తున్నాయి. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ప్రైస్ కి ఫోటోస్ ఎలా ఉండాలో అలానే ఉన్నాయి. మంచిగా కలర్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చాలా బాగా అవుతుంది. మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే ఉండట్లేదు. మనం ఆ ప్రైస్ రేంజ్ లో డీటెయిల్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి. మిగతా నార్మల్ గా అయితే ఫోటోస్ బాగున్నాయి. నెక్స్ట్ వీడియోస్ ఫ్రంట్ టు బ్యాక్ మీరు 2K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఈ వీడియో ఫ్రంట్ కెమెరా నుండి తీస్తున్నాను. 2K 30 FPS లో తీసుకోవచ్చు. బాగా క్రాప్ అయిపోయింది, నా మొహం మీదకి వచ్చేసింది. నేను చెయ్యేమో చాలా దూరంగా పెట్టున్నాను, కాకపోతే నా మొహం మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. కెమెరా ఏమో ఇంత దూరం పెట్టాను. ఒకసారి ఎలా ఉందో చూసుకోండి, వాయిస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుండి తీస్తున్నాను. 2K 30 FPS లో తీసుకోవచ్చు. లైటింగ్ అయితే పెద్దగా లేదు. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చూసుకోండి అండ్ కలర్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. లైటింగ్ అయితే తగ్గింది, కొంచెం లేట్ అయింది మేము వీడియో తీసేటప్పటికి. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. నెక్స్ట్ ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది, డ్యూయల్ వీడియో అని చెప్పి. మీకు వెనక ముందు ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు. 1,50,000 ఉండే iPhone 17 Proలో ఈ ఫీచర్ ఉంది. మనకు వీళ్ళు 13,000లోనే తీసుకొస్తారు ఆండ్రాయిడ్ లో. సో ఇది టోటల్ గా కెమెరాస్ గురించి. నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఈ మొబైల్ లో బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఈ 7000 mAh బ్యాటరీ మీకు ఈజీగా 2 days వస్తుంది. మీకు ఎక్కువ డ్రైన్ కూడా చేయదు ఇది, ఎందుకంటే LCD డిస్ప్లేతో వస్తుంది. ఎక్కువ డ్రైన్ కూడా అవ్వదు మొబైల్. మీరు ఈజీగా 2 days అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా 33 వాట్స్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. బ్యాటరీ విషయంలో మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు ఈ మొబైల్. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. బ్లూటూత్ 5.1 వర్షన్ తో వస్తుంది. వైఫై 5th జనరేషన్, USB 2.0 సపోర్ట్. దీంట్లో NFC ఉండదు అండ్ IR బ్లాస్ట్ కూడా ఉండదు. ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఈ మొబైల్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు రావడం Android 16 తో వస్తుంది. మోటో నుంచి ఫస్ట్ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వచ్చే మొబైల్ ఇదే. ఇంకా మోటో UI ఉంటది. మీకు ల్యాగ్ ఇవన్నీ అడ్వాంటేజ్ గా ఫ్రీగా వస్తాయి. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తున్నారు. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఇలా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుద్ది, మళ్ళీ షేక్ చేస్తే ఆఫ్ అవుద్ది. ఇలా అన్నాం అనుకోండి కెమెరా ఆన్ అవుతుంది. సో ఇలాంటి ఉంటాయి మీకు అడ్వాంటేజ్లు మోటో మొబైల్ అంటే. ఇది టోటల్ వీడియో ఈ మోటో G57 పవర్ గురించి. మీకు ఎలా అనిపించింది? 13,000 లో కొనుక్కోవచ్చా అంటే అన్ని బాగానే ఉన్నాయి, కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక మోటో UI తో మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే కొనుక్కోండి. మోటో UI తో కొంచెం మీకు ప్రాబ్లం ఉందంటే స్కిప్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి, మా వీడియోస్ అన్ని చూడండి. మిమ్మల్ని
మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ అయితే చేయం. ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా చాలా దూరం వెళ్ళగలం. ఆల్రెడీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చాం. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఆ దూరంలో మీరు నా అనుకుండాలి. మనం ఏదైనా సాధిస్తాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్